మెహర్ బాబాకి జై. బాబా చెప్పిన నిస్వార్థ సేవ కోసం మనం ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతికి మనం వేరనే అహంకారం నశించాలి. మనలోని పరిమితమైన నేను లేకుండా పోతేనే అసలైన నేను అనగా అందరిలో అవిభాజ్యంగా ఉన్న నేను అహం బ్రహ్మస్మి అనే అనుభవం సిద్ధిస్తుంది. అహంకార నాశనానికి నిస్వార్థ సేవ ఒక మంచి మార్గం. బాబా నిస్వార్థ సేవ గురించి, ఇతరులకు సహాయం చేయడం గురించి, స్వసుఖాన్ని కూడా లెక్క చేయకుండా ఇతరులను సంతోష పెట్టడం గురించి పదే పదే చెబుతూ ఉండేవారు. మెహరాజాదు మండలి హాల్లో ఉన్న ప్రేమికులతో బాబా మండలి సభ్యుడు ఏరి పంచుకున్న విషయాలను ఈ శీర్షికలో తెలుసుకుందాం. భారతదేశంలో చాలా మంది యాచకులు మనకు కనిపిస్తూ ఉంటారు. వారికి చూచిన వారు మనసులలో అనేక ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇండియాకు వచ్చిన విదేశీయులకు మరి ఎక్కువ అనుమానాలు కలుగుతాయి. యాచకులకు డబ్బులు ఇవ్వవచ్చా? వారికి డబ్బు రూపంలో కాకుండా వేరే ఏ విధంగానైనా సహాయం అందివ్వడానికి ప్రయత్నిస్తే బాగుంటుందా? వంటి ప్రశ్నలు వారి మనసులో కలుగుతుంటాయి. డబ్బులు ఇవ్వాలని నీకు అనిపిస్తే ఇవ్వవచ్చు. కానీ ఏ విధంగా ఇస్తే బాగుంటుందో ముందు నీవు తెలుసుకోవాలి. తీసుకోవడం కంటే ఇవ్వడం చాలా గొప్ప విషయమే. అయినప్పటికీ ఎలా ఇవ్వాలో తెలుసుకోవాలి. ఇవ్వాలనిపించినప్పుడు జేబులో చెయ్యి పెట్టి కొంత డబ్బు బయటకు తీసి యాచకునికి ఇచ్చేస్తే సరిపోదు. నీవు ఒక యాచకుడికి డబ్బు ఇచ్చావనుకుందాం. అతనికి భార్య పిల్లలు ఉన్నారనుకుందాం. నీకిచ్చిన డబ్బులు తీసుకొని అతడు శుభ్రంగా తాగేసి ఇంటికెళ్ళి భార్యా పిల్లల్ని చెడగొట్టాడనుకో. డబ్బులిచ్చి నీవు ఎవరికో సహాయం చేసినట్లు. ఈ విధంగా నీ ఆత్మ సాక్షికి తృప్తిపరచుకోవటానికి నీవు ఎవరికైనా డబ్బు ఇచ్చి సహాయం చేయవచ్చు. కానీ అది నిజమైన సహాయం చేసినట్లు కానే కాదు. బాబా పేదవారిని వెదకి తీసుకొని రమ్మని మిమ్మల్ని బయటకు పంపినప్పుడు ఈ విషయాన్నే ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకునేవారు. మాకు కనబడిన పేదవాడు నిజంగా పేదవాడా కాదా అనే విషయాన్ని జాగ్రత్తగా నిర్ధారించుకోవలసి వచ్చేది. వీధుల్లో కనిపించిన ప్రతి పేదవాణిని మేము తీసుకెళ్ళిపోకూడదు కదా. మాకు తారసపడ్డ వ్యక్తి నిజంగా పేదవాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. నిజంగా ఎవరికి ఎక్కువ సహాయం అవసరమో వారు సాధారణంగా సహాయం అడగడానికి బిడియపడుతూ ఉంటారు. మేము కూడా మా అంతట మేము ఎవరికైనా సహాయం చేయాలని అనిపిస్తే చేసే సహాయం వివేకవంతంగా చేశామా లేదా అని బాబా తెలుసుకోవాలనుకునేవారు. గుడ్డిగా ఎవరికో ఒకరికి ఇచ్చేయకుండా అవతల వ్యక్తికి ఎంతవరకు మన సహాయం అవసరమో తెలుసుకొని మరీ ఇవ్వాలి. కానీ ఇలా ఆలోచించుకుంటూ పోతే బాగా లోతుగా ఆలోచించవలసి వస్తుంది. అసలు సహాయం అంటే ఏమిటి? ఎవరికైనా సహాయం చేయడానికి అసలు మనమెవరం? నిజం చెప్పాలంటే మనకు మనం పరిపూర్ణత సాధించే వరకు ఎవరికీ సహాయం చేయలేము. పరిపూర్ణత సాధించిన తరువాతే మనం నిజమైన సహాయం అందివ్వగలం. అది సాధించకుండా చేసే సహాయం ఏదైనా సరే పై జాలి మాటలు క్రిందే లెక్క. సహాయం చేస్తానని మాట్లాడడం కూడా అహంకారపూరితమైనదే. సహాయం చేయనప్పటికంటే సహాయం చేసిన తక్షణం మనం సహాయం చేశామని తలుచుకుంటూ ఉంటాం. ఎందుకలా అనుకుంటాం?
మరొకరికి సహాయం చేస్తున్నాము అని అనుకోగానే ఆ భావన ఆ వ్యక్తితో మనలను బంధిస్తుంది. నీవు అహ్మద్‌నగర్ వెళ్తుండగా యాచకుడొకడు నీ వద్దకు వచ్చాడనుకో, అతని దీనస్థితి చూసి నీవు కొంత డబ్బు తీసి అతనికిచ్చావనుకో, ఇచ్చిన తరువాత నీ మనసు సంతృప్తి పడుతుంది. నీవు ప్రయాణిస్తున్నంత సేపు నేను అతనికి ధన సహాయం చేశాను. పాపం అతనికి ఇది సహాయపడుతుంది. ఏదో విధంగా నేను అతనికి సహాయపడగలగడం మంచిదయింది అని మనసులో అనుకుంటావు. కానీ ఈ విషయంపై ఒక్క క్షణం మన దృష్టి సారిద్దాం. నీవు ఎవరికి సహాయం చేస్తావు? ఖచ్చితంగా నీకు నీవైతే సహాయపడలేదు. ఎందుకంటే ఇతరులకు నేను సహాయం చేశాను అని నీ మనసులో కలిగే తలంపునకు నీవు వినోదిస్తున్నంత సేపు అవి నీకు బంధనాలకు తెచ్చిపెడతాయి. నేను సహాయం చేశాను అని నీలో కలిగిన అహంభావం మాయలో ఉన్నటువంటి వేర్పాటు భావాన్ని మరింత దృఢత్వం చేస్తుంది. నీవు బంగారం సంఖ్యలలో బంధింపబడినా లేక ఇనుప సంఖ్యల్లో బంధింపబడినా రెండు కూడా బంధనాలే కదా. నీవు బంధింపబడి ఉన్నట్లే యాచకునికి ఏ విధంగానూ సహాయం చేసినట్లు కానే కాదు. ఎందుకంటే నేను సహాయం చేస్తున్నాను అనే ఉద్దేశం గాని, నేను చేస్తున్నాననే ఎరుక గాని నీలో చోటు చేసుకున్నట్లయితే అది అవతల వ్యక్తికి నీకు రుణపడి ఉన్నానని అనుకునేటట్లు చేస్తుంది. నీవేమి మాట్లాడినా మాట్లాడకపోయినా అంతకంటే సూక్ష్మమైనది. కానీ ఎక్కడైతే అహంకారం ఉంటుందో ఎదుట వ్యక్తి యొక్క అహంకారం దానికి ప్రతిస్పందిస్తుంది. దాంతో క్రొత్త సంస్కారాలు మరిన్ని వచ్చి చేరతాయి. ఆ కారణంగానే దానాన్ని స్వీకరించే వ్యక్తి దాత నుండి దానం తీసుకోవటానికి తరచూ ఇవ్వబడడు. దానాన్ని స్వీకరించినప్పుడు స్వీకరించే వ్యక్తి తాను రుణపడి ఉంటాననే భావనను తమకు తెలియకుండానే మనసులో కలిగి ఉంటాడు. ఇతరులకు సేవ చేసిన తరువాత నీవు సహాయం చేసుకున్నానని నీవు అనుకుంటే సహాయం అందించే ప్రక్రియకు మొదట్లోనే నీవున్నట్లు. నీవు నీ కుడి చేత్తో దానమిస్తే ఆ విషయం నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అప్పుడే నీవు నిజంగా సహాయం చేయగలవు. నేను ఇచ్చాను అనే విషయాన్ని నీవు పూర్తిగా మర్చిపోవాలి. అంటే అర్థం ఇతరులకు సహాయం చేయడం గురించి మరిచిపోమ్మని కాదు. మనం చెప్పుకునే విషయం అది కాదు. అయితే మరి ఇతరులకు ఎలా సహాయపడాలి? ఒకడు బాధపడుతుండగా నీవు చూపించినప్పుడు నీలో ఆ వ్యక్తి పట్ల అయ్యో పాపం అని నిజాయితీగా అనిపించినప్పుడు నీ హృదయం వానికి తగిన సహాయం చేయాలని ముందుకొచ్చినప్పుడు వారి బాధ పట్ల నీకు కలిగిన నిష్కలంకమైన తాదాత్మ్యం, వారి బాధ పట్ల నీ భావనలు, వీటన్నింటిలో సహాయం ఇమిడి ఉంది. బాబా అన్నారు, సహాయం చేయాలని మనలో కలిగే ప్రేరణ వారిని బాధ నుండి తప్పించటానికి ఏదో చేయాలని తపన ఉంటే చాలు. ఆధ్యాత్మిక స్థాయిలో సహాయం చేసినట్లే లెక్క. అంటే దాని అర్థం భౌతిక ప్రపంచంలో ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించకూడదని కాదు. సరైన మార్గంలో వారికి సహాయం ఎలా అందించాలనే ఎరుకను కలిగి ఉండి ఆ విధంగా చేయగలగాలి. మనం పరిపూర్ణత సాధించే వరకు భౌతిక పరంగా ఎవరికైనా సహాయం చేయాలంటే ఒకే ఒక్క సరైన మార్గం ఉంది. అది భగవన్నామాన్ని తలుచుకుంటూ ఇవ్వడం. ఇదే మనందరి కొరకు వెల్లడైన చక్కటి మార్గం. ఆ నామం చేస్తూ ఇచ్చినప్పుడు భగవంతుని గుర్తు చేసుకుంటాం.
మనం ఎంత ఎక్కువగా ఆయన గురించి గుర్తు చేసుకుంటే, అంత ఎక్కువగా మనలను మనం మర్చిపోతాం. ఈ విధంగా మీరు చేయగలిగితే దాన్నే హాయిగా చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీ జీవితమే ఇతరులకు ధార్మిక లబ్ధిని చేకూర్చి పెడుతుంది. ఇచ్చేటప్పుడు ఏ విషయానికి ప్రాధాన్యతని ఇవ్వాలనేది గ్రహించాలి. ఇతరులకు సహాయంపై నీ దృష్టిని పెట్టడం లేదు. ఇతరులను సేవించటం ద్వారా నిన్ను నీవు మరిచిపోవు. భగవంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ నీకు నీవు సహాయం చేసుకుంటున్నావు. ఎప్పుడైతే మనలను మనం పూర్తిగా మర్చిపోతామో అప్పుడు మన స్వస్వరూపాన్నే భగవంతునిగా తెలుసుకుంటాం. మొత్తం మానవాళికి నిజమైన సేవ అందించగలుగుతాం. ఈ సందర్భంలో మహాభారతంలోని ఒక కథ నాకు గుర్తుకు వచ్చింది. అదేమిటంటే కురుక్షేత్ర యుద్ధం తరువాత పంచపాండవులు యజ్ఞాలు చేసి పేదలందరికీ విరివిరిగా కానుకలు పంపారు. వారి దాన మర్యాదలను చూసి ప్రజలంతా వారికి కొనియాడుతూ ఇంత ఘనంగా ఎన్నడూ చూసి ఉండలేదు అని మెచ్చుకున్నారు. వేడుక పూర్తి అయిన తరువాత ఒక చిన్న ముంగిస అక్కడకు వచ్చింది. అన్నదానం జరిగే చోట నేలపై ముంగిస దొర్లడం మొదలుపెట్టింది. ఆ తరువాత అది అక్కడున్న వారందరితో ఇక్కడ జరిగిన కార్యం త్యాగంతో కూడినది కాదు అంది. దానికి సమాధానంగా వారు ఏమిటి? ఆ యజ్ఞం కొరకు ఎంత డబ్బు వెచ్చించబడిందో, బీదలకు ఎంతమందికి అన్నదానం చేయబడిందో, ఎన్ని ఆభరణాలు కానుకలుగా ఇవ్వబడ్డాయో నీకేమైనా తెలుసా అసలు? వారిచ్చిన దాన ధర్మాలతో బీదవారంతా సంపన్నులైపోయి ఆనందంగా ఉన్నారు. ఇక్కడ అద్భుతమైన దాన ధర్మాలు జరిగాయి. అవన్నీ నీకేం తెలుసు అన్నా. కానీ ముంగిస ఇలా చెప్పడం ప్రారంభించింది. ఒకానొక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు తన భార్య, కొడుకు, కోడలితో కలిసి జీవిస్తూ ఉండేవారు. ప్రసంగాలు ఇవ్వడం ద్వారా, విద్యా బోధన చేయడం ద్వారా లభించే కొద్దిపాటి కానుకలతో జీవితాన్ని వెళ్లదీస్తూ అది అతి బీద స్థితిలో అతడు ఉన్నాడు. వారున్న ప్రాంతంలో 3 ఏళ్ల పాటు క్షామం రాజ్యమేలగా దారిద్ర్యంలో మునిగి ఉన్న బ్రాహ్మణుని జీవితం ఇంకా దుర్భరంగా మారింది. చాలా రోజులు పస్తులున్న ఆ కుటుంబానికి ఒకరోజు తండ్రి ఆహారం తీసుకొని రాగలిగాడు. తండ్రికి అదృష్టం కొద్దీ లభించిన బార్లీ పిండిని ఇంటికి తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క వాటా వచ్చేటట్లు 4 వాటాలు వేశాడు. ఆ పిండిని భుజించడానికి వీలుగా వండుకొని తిందామని అనుకుంటూ ఉండగా బయట తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తండ్రి లేచి తలుపు తీయగా ఎదురుగా అతిథి నిలబడి ఉన్నాడు. భారతదేశంలో అతిథిని దైవ సమానంగా చూసుకునే సాంప్రదాయం అనాదిగా ఉంది కాబట్టి ఆ పేద బ్రాహ్మణుడు అయ్యా స్వాగతం, లోనికి రండి అని అతిథితో అన్నాడు. తాను తినడానికి పెట్టుకున్న తన వంతు ఆహారాన్ని అతిథికి పెట్టాడు. అతడు వెంటనే దాన్ని ఆరగించాడు. కృతజ్ఞత వ్యక్తపరిచే బదులు ఆ అతిథి, నాయనా, నేను 10 రోజులుగా పస్తులున్నాను. కొంచెం ఆహారం తీసుకోగానే నా ఆకలి రెట్టింపైపోయింది అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య భర్తతో నా వంతు ఆహారం కూడా ఆయనకి ఇచ్చేయండి అంది. కానీ భర్త అందుకు అంగీకరించలేదు. భార్య భర్తకు నచ్చ చెబుతూ, ఆయన చూస్తే చాలా పేదవాడిలా ఉన్నాడు. మన ఇంటికి వచ్చిన అతనికి కడుపార ఆహారం ఇవ్వవలసిన బాధ్యత మనది. మీ బాధ్యతను పంచుకోవలసిన అవసరం భార్యగా నాకుంది. మీ దగ్గరున్నంత ఇచ్చేశారు కనుక నా వంతు ఆహారం అతిథికి పెట్టండి అంది. అలా అంటూ ఆమె తన వంతు ఆహారాన్ని అతనికి ఇవ్వగా అతడు